అందరికి నమస్తే. ఎట్టకేలకు గ్రూప్ 2ను ప్రభుత్వం వాయిదా వేసింది. యాక్చువల్గా నెక్స్ట్ మంత్ 7-8 తారీఖుల్లో గ్రూప్ 2 ఎగ్జామ్ ఉండే, కానీ ప్రభుత్వం వాయిదా వేసింది. దీని వెనుక పెద్ద కఠోరమైన శ్రమ ఉంది. గ్రూప్ 2 వాయిదా వేయడం అంటే ప్రభుత్వం అంత ఆషామాషిగా వేయలేదు. ఇదే ప్రభుత్వంతో వచ్చిన తిప్పలే ఇది. ఎప్పుడు గ్రూప్ 2 విద్యార్థులు చాలా ధర్నాలు చేసినారు, చాలా రచ్చరచ్చ చేసిన గ్రూప్ 2 వాళ్ళు. అశోక్నగర్ చౌరస్తాలో ఇటు టీజీపీఎస్సీ ముట్టడి, వాళ్ళు డిమాండ్ గట్టిగా వినిపించగలిగింది గ్రూప్ 2ను ఖచ్చితంగా వాయిదా వేయాలని. నిజానికి ఏంటంటే డిఎస్సి రాస్తున్నారు, డిఎస్సి కూడా వాయిదా వేయాలని డిమాండ్ వాళ్ళు కూడా గట్టిగానే ఫైట్ చేసినారు. కాకపోతే వాళ్ళు కొద్దిగా గ్రామీణ ప్రాంతాల నుంచి సిటీకి రాలేకపోయినారు. వాళ్ళకు తెలిసిన విధానంలో వాళ్ళు కలెక్టర్ల దగ్గర వినతి పత్రాలు ఇవ్వడం, తర్వాత ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇవ్వడం, మినిస్టర్స్కి వినతి పత్రాలు ఇవ్వడం, ఇవన్నీ కూడా వాళ్ళు కూడా చేసినారు. వాళ్ళు కూడా గట్టిగానే ఫైట్ చేసినారు. ఇంకా దాన్ని మాత్రం పరిగణలోకి తీసుకోలేదు. వాళ్ళు ఫస్ట్ నుంచి దాదాపు 15-20 డేస్ నుంచి డిఎస్సి వాయిదా వేయాలి, మేము ప్రిపేర్ కాలేము, టెట్కు డిఎస్సికి మధ్య టైం చాలా తక్కువ ఉంది, మధ్యలో కొన్ని ఎగ్జామ్స్ రాసినాం కాబట్టి మాకు కొంత వెసులుబాటు కల్పించండి అంటే అస్సలు ఏం లేదు గవర్నమెంట్. ఇంకొకటి గ్రూప్ 1:100 పిలవాలని వాళ్ళ డిమాండ్ చాలా బలంగా వినిపిస్తున్నారు. వాళ్ళంతా ఇప్పటికీ నడుస్తుంది కదా గ్రూప్ 1:100 పిలవాలని. కానీ ప్రభుత్వం ఏం చెప్పింది తెలుసా? మీకు అందరికి గుర్తుందో లేదో, నాకు బాగా గుర్తుంది. మీరు పెట్టిన డిమాండ్స్ ఏవి కావు, అని మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించేసిండ్రు. లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, లేకపోతే ముందు చాలా కష్టాలు వస్తాయి, నోటిఫికేషన్స్ మొత్తం రద్దు అవుతాయి. దీన్ని బట్టి చూస్తే ఏమర్థమైంది? ఇప్పుడు గ్రూప్ 2ను కాంగ్రెస్ నేతలు నిన్న మొన్న బల్మూరు వెంకటు, తర్వాత భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళు వీళ్ళు చర్చలు జరిపిండ్రు నిరుద్యోగుల విద్యార్థులతో. ప్లస్ డిప్యూటీ సీఎం వాళ్ళందరూ కూడా సంప్రదింపులు జరిపిండ్రు. అంతకుముందు ఏం సన్నాయి నొక్కులు నొక్కిన వీళ్ళందరూ మాకేం సంబంధం లేదు, ఇదంతా టీజీపీఎస్సీ సన్నాయి నొక్కులు. మరి మీకు సంబంధం లేకపోతే మీరెందుకు చర్చలు జరిపిన వీళ్ళతోనా? మీకు సంబంధం ఉంది, గవర్నమెంట్కి సంబంధం లేకపోతే ఎట్లా? అందుకనే మీరు చర్చలు జరిపినారు. ఫస్ట్ దుమ్ము దులుపుకునే ప్రయత్నం చేసినారు. మాకేం సంబంధం లేదు, టీజీపీఎస్సీ స్వతంత్రతాకాల సంస్థ, మాకేం అది లేదు, వాళ్ళే చూసుకుంటారు, ఇదంతా టీజీపీఎస్సీ బోర్డు చూసుకుంటుంది, ఇట్లా మాట్లాడినారు. ఇప్పుడు తీరా వచ్చే వరకు చర్చలు జరిపి గ్రూప్ 2 వాయిదా వేసిండ్రు. ఇప్పుడు ఇంకా చూడండి తమాషా, గ్రూప్ 2 ఏమో కాంగ్రెస్ లీడర్లే మాట్లాడి వాయిదా చేస్తున్నామని డిసైడ్ అయ్యిండ్రు. గ్రూప్ 2 డిఎస్సి మీ పరిధిలో లేదా? దీనికి టీజీపీఎస్సీకి ఉన్న సంబంధం ఉండేనా? డిఎస్సి వాయిదా వేయాలంటే ఏకపోతుర్రా మీరు? కానీ వేసిండ్రా? అసలు ఇప్పుడు పిల్లలు ఇప్పుడు చెప్తారు గవర్నమెంట్ 78% అటెండ్ అయినారు కదా, వాయిదా వేయాలని కోరితే అటెండ్ కారు కదా. ఇదేమన్నా లాజిక్కా? ఇది ఏమైనా పాడు కానీ ప్రభుత్వం వాయిదా వేయలేదని చెప్పి ఏమైనా కష్టం కానీ ఏమైనా కానీ అందరి పరిస్థితి అదే కదా అని రాస్తున్నారు. దీనివల్ల రేపు మీరు అనుకున్న 11,000 మంది ఎంపిక అవుతారు, కానీ వాళ్ళ స్కిల్స్ కూడా ఇంపార్టెంట్ కదా. సబ్జెక్టు ఇప్పుడు 100 మార్కుల్లో హైయెస్ట్ మార్కులు 10 వచ్చినాయి అనుకో, సెలెక్ట్ అవుతారు. 100 మందిలో ఒక్కటే పోస్టుని సెలెక్ట్ చేయాలి, ఒకరికి 10 వచ్చినాయి హైయెస్ట్, 10 మార్కులు తక్కువ కాబట్టి సెలెక్ట్ చేస్తారు. 10 మార్కులు వచ్చినాయని సెలెక్ట్ అవుతాడు. 9, 8, 7, 6, 5, 0 వచ్చిన వాళ్ళు సెలెక్ట్ గారు. ఇప్పుడు 11,000 మందిలో వీళ్ళు రాస్తున్న దాదాపు 3 లక్షల మందితో 2.5 లక్షలు రాస్తున్నారు. దానిలో 11,000 మంది సెలెక్ట్ అవుతారు, కానీ మార్కులు తక్కువ ఉంటాయి, స్కిల్స్ తక్కువ ఉంటాయి. అట్లాంటి సిచ్యువేషన్. డిఎస్సిలో ప్రిపేర్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది రాస్తున్నారు. ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా చాలా కన్ఫ్యూజ్గా ఉన్నారు. అసలు ఇప్పటి కూడా ఇంకా కోర్టులో కేసు నడిపిస్తున్నారు డిఎస్సి వాళ్ళు. గ్రూప్ 1:100 పైన వాళ్ళు గట్టిగా డిమాండ్ వినిపిస్తున్నారు. ఇదంతా మా కోర్టులో కేసు అవుతుంది, ఇంకేదో అవుతుంది, టీజీపీఎస్సీ చేతిలో లేదా? టీజీపీఎస్సీ ప్రభుత్వం అనుకుంటే టీజీపీఎస్సీ నోటిఫికేషన్ మార్చలేదా? టీజీపీఎస్సీ నోటిఫికేషన్ మారిస్తే అయిపోయాయి కదా. మీరు టీజీపీఎస్సీ నోటిఫికేషన్లో కొన్ని పోస్టులు యాడ్ చేయలేదా? 563 పోస్టులు యాడ్ చేయలేదా పాత నోటిఫికేషన్కి? అంతా ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. ప్రభుత్వం తలుచుకుంటే అవుతుంది, ప్రభుత్వం తలుచుకోకపోతే కాదు. వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏందో తెలియదు. వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఇంకా మేము కూడా వాయిదా వేసుకుంటూ పోతే మరి రేపు నాడు ఉన్నాయి కదా, రేపు ఇది ఉంది కదా, ఈ అసెంబ్లీ ఉంది, అసెంబ్లీ ఎలక్షన్స్లో ఈ జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడాలనుకున్నాం కదా. మరి ఇవన్నీ వాయిదా వేస్తే జాబ్ క్యాలెండర్ గురించి ఎట్లా మాట్లాడతాం? లేకపోతే డిసెంబర్లో ఆయన ఎవరు టీజీపీఎస్సీ చైర్మన్ మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి గారు రిటైర్మెంట్ అయిపోతున్నారు, అందులోపు మొత్తం చేయాలని అనుకుంటున్నారంట. మరి దానికి దీనికి సంబంధం ఏదో తెలియదు. డిసెంబర్ 9కి జాబ్ క్యాలెండర్ ఇవ్వాలంట సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా. కాబట్టి అంతలోపు ఇవన్నీ అయిపోగొట్టాలని వీళ్ళ ప్లాన్. ఇప్పుడు ఈ గ్రూప్ 2 ఏంది, ఆగస్టు 7-8 జరిగేది డిసెంబర్లో చేస్తారని చెప్తున్నారు. మరి డిసెంబర్లో డేట్స్ అయితే ప్రకటించలేదు. డిసెంబర్లో కూడా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి, ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఐబీపీఎస్ ఎగ్జామ్స్ ఉన్నాయి. గ్రూప్ 3 వచ్చేసి నవంబర్ 17-18 తారీఖులో ఉన్నాయి. వీళ్ళు పోస్టులు పెంచాలని అడుగుతున్నారు. గ్రూప్ 2 2,000 వరకు, గ్రూప్ 3 3,000 వరకు పెంచాలని ఉంది. వీళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వము ఈ చర్చలు, ఈ పర్స్యూయింగ్ ఇదంతా కూడా ఫస్టే చేసింటే
అసలు నిరుద్యోగులు రోడ్లెక్కే వాళ్ళు కాదు, డిఎస్సి వాళ్ళకి న్యాయం జరిగేది. డిఎస్సి వాళ్ళకైతే లిటరల్గా ప్రభుత్వమే అన్యాయం చేసింది. టీజీపీఎస్సి కోర్టులు కేసులు అన్నారు. డిఎస్సి ఎవరు? డిఎస్సి ఏమున్నది? ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే అయిపోయేది. వాళ్ళు పిలిచి మాట్లాడితే అయిపోయేది. వాళ్ళు అనుకున్న డేట్ కాకపోతే, మీరు అనుకున్న డేట్ కాకపోతే, కొద్దిగా మధ్యలో తీసుకపోతే కొన్ని రోజులు టైం దొరికేది వాళ్ళకు. ఎనివే రాజు తలుచుకుంటే కోడాలకు తక్కువనా అన్నట్టుంది కదా. ఇది సేమ్ గవర్నమెంట్ తలుచుకుంటే అన్ని పనులు అవుతాయి. గవర్నమెంట్కి చిత్తశుద్ధి లేకపోతే ఇట్లే నడుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.